నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇండియా కూటమిలోని కీలక నేతలతో చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కూడా విజయం సాధించడంతో మరి కాసేపటి ఇటు ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఈ రోజు సాయంత్రం 7:30 ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రావాల్సిందిగా కూడా ఇప్పటికే ఎన్డీఏ కూటమి కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇండియా కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే రాజ్యసభలో కూడా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా మల్లికార్జున ఖర్గే వ్యవహరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏఐసిసి అధ్యక్షుడిగా అదేవిధంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నందున మల్లికార్జున ఖర్గేనే ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి కూడా వెళ్లాల్సిందిగా ఇండియా కూటమి కూడా నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా కూడా ఇటు గట్టి పోటీనిచ్చింది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి కూడా కేవలం 40 ఓట్ల మెజార్టీతో ఎన్డీఏ కూటమి మాత్రం ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలతో పాటు కూడా పలు రాష్ట్రాల సీఎంలు, ఆయా రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రతిపక్ష నేతలు, ఇతర పొరుగున ఉన్నటువంటి దేశాధినేతలు కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. దాదాపు 8,000 మంది కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. మరి కాసేపట్లో 15 నిమిషాలకు కూడా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కూడా జరగనటువంటి ఈ కార్యక్రమంలో కూడా మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనికి కేంద్ర మంత్రులు కూడా పలువురు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దేశ జవహర్ లాల్ నెహ్రూ తర్వాత కూడా వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చేయబోతా ఉన్నారు. మరి కాసేపులో ప్రమాణ స్వీకారం చేసినట్లయితే 3 సార్లు వరుసగా ప్రమాణ స్వీకారం చేసిన దాంట్లో ప్రధానమంత్రి కూడా జవహర్ లాల్ నెహ్రూ తర్వాత రెండవ పదాన్ని కూడా నరేంద్ర మోడీ దక్కించుకోబోతా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఇటీవల పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి మాత్రం మరి కాసేపట్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ఇండియా కూటమి నుంచి మాత్రం మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతా ఉన్నారు. ఈ కూటమికి సంబంధించే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా హాజరు కాకూడదని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూటమి నుంచి మాత్రం ఇటు మల్లికార్జున ఖర్గే మాత్రం హాజరు కాబోతా ఉన్నాడు. సంధ్ర. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.